నేను సేవకు వచ్చిన మొదట్లో ఆ శారదా కాలనీలో ఆఫీస్ పైన అన్న రూమ్కి కొంచెం ముందు హాల్లో ఫ్యాన్ ఉండేది. ఏది హాల్ అంటే ఏమంటారు దాన్ని, ఆ బాల్కనీలో శారదా కాలనీలో సేవకు వచ్చిన కొత్తల్లో 97 సంవత్సరం వచ్చిన ఎంత ఒక వారం 10 రోజులు ఏంటది నేను సేవకు వచ్చి ఇక్కడికి. నేను మా పాస్ గారి దగ్గర ఉండాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. రాత్రి మేము వచ్చి 10 రోజులు ఏమైంటుంది, ఇదిగో ఈ ఫ్యాన్ కింద పడుకొని ఉన్నా. సుఖాన్ని ఎట్లాగా గొడ్డలేసి నరికేవాడు ఏసన్న గారు చెప్తున్నా. ఈ ఫ్యాన్ కింద పడుకొని ఉన్నా. అన్న మీటింగ్ ముగించుకొని ఇప్పుడు 2 గంటలకు వచ్చాడు. ఎక్కడో మీటింగ్. నాకు పడుకునేటప్పుడు కాలు మీద కాలు వేసుకుని పడుకుని నిద్రపోవడం అలవాటు. ఇప్పుడు కాదులే, అప్పుడు పడుకొనే ఎలికెతలు పడుకొని కాలు మీద కాలు వేసుకుని పడుకొని ఉంటాను. నాకు చిన్నప్పుడు అలవాటు. అన్న మెట్లోకి వచ్చేసరికి నేను ఫ్యాన్ కింద చాపేసుకొని కాలు మీద కాలు వేసుకుని పడుకొని ఉన్నా. అన్న బ్యాగ్ తగిల్చుకుని మెట్లకి పైకి వచ్చి చూశాడు. రే ఎవడు రైడు అన్నాడంట. అన్న పలానా ఒరీడికి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా కాలు మీద కాలు ఇడికి ఆహా అనుకున్నాడట. నాకు తెలీదు, నేను నిద్రలో ఉన్నా. వెళ్ళిపోయాడు. ఉదయానికి లేచిన తర్వాత చెప్పారు నాతో, అయ్యా నువ్వు బుక్ అయ్యావు స్వామి అన్నారు. నేను బుక్ అయ్యేదేంటా అంటే, రాత్రి నువ్వు కాలు మీద కాలు వేసి పడుకొని ఉన్నావు, కాలు మీద ఇట్లా కూర్చుంటాం కదా అట్లాగా. అన్న చూశాడు, చూసి ఎవరైడు అన్నాడు, చూసి అన్న నవ్వుకొని వెళ్ళాడు అన్నాడు. మనకు అంత తెలియదు, అప్పుడు కొత్త కదా. అవునా అన్నాను. సరిగ్గా 9:30 10 గంటలకు టిఫిన్ చేసి బెల్ల కొట్టాడు అన్న. రూమ్లో నుంచి బెల్ల కొడితే ఆ రూమ్ దగ్గర అన్నకి పరిచయం చేసే బ్రదర్ వెళ్ళాడు, సుధీర్ అని. ఈ పామరం దగ్గర నుంచి వచ్చాడు సుధీర్ బ్రదర్ అని. ఆయన వెళ్ళొచ్చాడు, అన్న దగ్గరికి వెళ్తే నన్ను రమ్మన్నాడంట అన్న. ఆయన వచ్చి చెప్పాడు, అన్న పిలుస్తున్నాడు నిన్నని, ఇంకేమన్నా ఇస్తాడని చెప్పి వెళితే అన్న రాసుకుంటున్నాడు, మ్యాగజైన్ రాసుకుంటూ, ఏం చేస్తున్నావు అన్నాడు. అన్న ఏం చేయలేదన్నా, క్లీన్ చేసుకుంటున్నాం. నువ్వు విజయవాడలో మీటింగ్లు జరుగుతున్నాయి కానీ ఆ పాస్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయపు. అంతే. దేనికి? అది ఎందుకంటే తప్పు కాదు, అమ్మో నా తండ్రి మహానుభావుడు, తప్పు కాదు. సుఖాన్ని ఎక్కడెక్కడ కట్ చేయకపోతే మనల్ని లొంగదీసేస్తుంది. అది సుఖాన్ని ఎక్కడెక్కడ మనం కట్ చేయకపోతే మనల్ని ఏం చేస్తుంది? వేరు చేసేస్తుంది. అది నలగొట్టాలి శరీరాన్ని. అది చెప్పినట్టు కనుక మనం ఆడుకుంటూ పోయామంటే మనల్ని అయిపోయింది. ఇక స్తోత్రమే, హల్లెలూయా, స్తుతి వాక్యమే. అక్కడికి వెళ్ళి పాస్ గారికి విజయవాడలో మీటింగ్లు జరుగుతున్నాయి కానీ జింకాన గ్రౌండ్లో పాస్ గారికి హెల్ప్ చేయపో అన్నాడు. మరి ఆ పాస్ గారికి ఏం చెప్పాడని నాకు తెలియదు, దేవుడికి తెలుసు. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు ఒక రిక్షా ఇచ్చి నాకు మైక్ గొట్టాలు ఉన్నాయి కదా, ఆ మైక్ గొట్టాలు రిక్షా కట్టి పాస్టర్ గారు రిక్షాను మైక్ ఇచ్చి నన్ను, ఇప్పుడు కూడా ఉన్నాడు సంఘ పెద్దగా, చంటి అని ఒక పిల్లాడు, ఒక అతను ఇప్పుడు సంఘ పెద్ద మనకు అతను అక్కడ విజయవాడలో, అతన్ని నన్ను జోడు చేసి, నాయన మీరు ఇదిగో అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి సాయంకాలం రావాలి, సాయంకాలం దాకా విజయవాడలో ఊరు మొత్తం తిప్పి అనౌన్స్మెంట్ చేసేసి రావాలి మీటింగ్లకి అని చెప్పారు. అవునండి, నీకు ఉదయాన్నే వెళ్ళడం, సాయంకాలం వరకు కాలి నడకన ఆ రిక్షాలో యాంప్లిఫైర్ పెట్టుకుని ఆ చంటి నడిపిస్తూ ఉంటాడు. నేను వైర్ మాట తీసుకొని వెనకాల చేరి అనౌన్స్మెంట్ చేసుకుంటూ చిలువూరు తెనాలి, కొలకలూరు, చిలువూరు, అప్పుడు 97వ సంవత్సరం సంగతి నేను చెప్పేది. చిలువూరు, కొలకలూరు, తర్వాత తెనాలి ఇటువైపు, ఈ మన విజయవాడ వైపు, తర్వాత ఇటువైపు ఈ ఊర్లన్నీ కాలినడకన రోజు అదే పని. ఒకరోజు ఏం జరిగింది, పోలిహార పొట్లాలు కట్టించాడు ఆటోలో, అదేంటి ఆ రిక్షాలో పెట్టుకొని ఈ హైదరాబాద్ రూట్లో. నేను ఆటో అదేంది రిక్షాని అతను నడిపించుకుంటూ వస్తున్నాడు, నేను వెనకాల వైర్ పెట్టుకొని ఇది అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడ? ఇబ్రహీంపట్నం దగ్గర. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా చెప్పుకుంటూ వచ్చాం. అటు నుంచి అది భవానీపురము, తర్వాత హెచ్పి కాలనీ, కొంచెం అప్పుడు ఇండ్లు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అటువైపు తర్వాత నల్లజారు 4 ఊర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ సాయంకాలం 4 గంటలకి నేను ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అన్న హైదరాబాద్ వెళ్తున్నాడు కారులో. కలిసి వచ్చే కాలం వస్తే తిట్టా ఉంటుంది వ్యవహారం.
హైదరాబాద్ వెళ్తూ నేను వెనకాల వైరు పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆ చంటి అన్న రిక్షా దోలుతున్నాడు. నా వెనక అన్న కారు ఉంది, నాకు తెలియదు. అంతా విన్నాడంట. అనౌన్స్మెంట్ అంతా విని పలకరించుకోకుండా గుమ్మ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళి మీటింగ్ ముగించుకొని మరుసటి రోజు మళ్ళీ వస్తా ఉండవల్లి సెంటర్లో ఆగి అప్పుడున్న పాస్టర్ గారిని పిలిపించి, వాళ్ళకి రిక్షా ఇప్పించినావు కదా, అంత దూరం వాళ్ళు నడిచిపోయేటప్పుడు పిల్లలు మర్చిపోతున్నారు కానీ ఆటో మాట్లాడు. అప్పటికే వారం అయింది. ఎందుకు వచ్చింది తిప్పలు మీకు అర్థమైందా? మరి అది మేము అక్కడి నుంచి చెక్కబడ్డాం. ఈరోజు ఈ తెల్ల బట్టలు వేసుకుని ఇక్కడ నిలబడి చిలక పలుకులు మాట్లాడట్లే. అక్కడి నుంచి చెక్కబడ్డాం. పడుకునేటప్పుడు కాలు మీద కాలేసి పడుకున్న దానికి 15 రోజులు పనిష్మెంటు. ముఖం మారిపోయింది, నల్లగా కమిలిపోయింది. ఆ మీటింగ్లు అయిన తర్వాత తీసుకొచ్చాడు మరలా అన్న శారదా కాలనీకి నన్ను. మరేంటి అనుకున్నారు? సుఖం చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అందుకే ఆయన దానికి తావిచ్చేవాడు కాదు. ఆయన మమ్మల్ని పెంచిన విధానంలో మాకు ఎప్పుడు దానికి రాజీ పడినవాడు కాదు. నాకు తెలుసు. నేను చాలా సంవత్సరాలు అన్నతో రన్నింగ్ టీంలో తిరిగా. మీరు చెప్తే మీరు నమ్మలేరండి. రన్నింగ్లో ప్రయాణంలో వెళుతూ అక్కోళ్ళు అన్నకి పెరుగు అన్నం ప్యాకెట్ కట్టిస్తే నా కళ్ళతో చూశాను. సత్యం, మేము నేర్చుకున్న సత్యం ఇది. మేము నేర్చుకున్న అవలంబిస్తున్నాం కనుక, ఆచరించాం కనుక, ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం కనుక చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను ఈ మాటని. అక్కోళ్ళు అన్నకి ప్రయాణంలో పెరుగన్నం ప్యాకెట్ కట్టిస్తే ఆ పెరుగన్నంలో నంచుకోవడానికి ఏమీ లేక ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు బస్సు వ్యాన్ ఆపి, ఆ బడ్డీ కొట్లోకి వెళ్ళి వేరుశనగ ముద్దలు ఉన్నాయి కదా, వేరుశనగ ముద్దలు ఉంటాయి కదా, 10 రూపాయలు ఇచ్చి ఆ వేరుశనగ ముద్దలు కొనుక్కరా పోరా అని వ్యాన్ అక్కడ ఆపుకుంటే వెళ్ళి వేరుశనగ ముద్దలు 4 కొనుక్కొని వస్తే ఆ పెరుగన్నంలో ఆ వేరుశనగ ముద్దలు నంచుకుని తిన్న రోజులు నాకు తెలుసండి. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన. ఏంటి ఆయన సుఖపడాలంటే ఎన్ని లేవు, ఎంత లేదేంటి? ఆయన అనుభవించాలంటే ఎంత లేదు, ఏమి లేదేంటి? శుభ్రంగా కాళ్ళు జాపు పడుకుని వ్యాన్ కొనుక్కొని శుభ్రంగా వెళ్ళొచ్చు కదా. ఆయన ఇవ్వలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నా సేవకుడైతే నన్ను సేవిస్తాడు, ఎవడు సిరికిని నన్ను సేవించలేడు. అలాంటి సేవకునికి కలిగే ఆశీర్వాదాలు అలాంటివి. దప్పికొనిన వానికి దాహం తీర్చబడుతుంది, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించబడతాయి. నేను వాని సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వాని సంతతి, వాని పిల్లలు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎట్లంట, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు ఈ ఆశీర్వాదాలన్నీ ఇదిగో ఈ రోజున కంటికి కనబడడానికి గల కారణం ఏంటంటే వేరొక దానిని సేవించిన వాళ్ళు కాదండి. ఈ రాత్రి నేను మీతో చెప్పేది కూడా అదే. మీరు ఆయనను సేవించిన వారైతే నిశ్చయముగా ఈ దీవెన కలుగుతుంది.